ఈరోజు మనం ఈ తెల్లుల్లిపాయల గురించి తెలుసుకుందాం. దీన్ని చాలా ప్రాంతాల్లో రకరకాలుగా దీన్ని పిలుస్తూ ఉంటారు. కొంతమంది తెల్లబాయలు అని కొన్ని ప్రాంతాల్లో అంటే, కొంతమంది తెల్లగడ్డలు అని కొంతమంది అంటే, ఇట్లా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. దీంట్లో ఒకటి నానుడి కూడా ఉంది, ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని. అట్లాగే ఇక్కడ ఆ ఉల్లిపాయకే కాదు, ఈ ఎల్లిపాయకు కూడా ఆ సామెత వర్తిస్తుందని చెప్పి మనకు ప్రూవ్ అయింది. ఎందుకంటే ఈ తెల్లపాయలు చాలా గొప్పగా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా దీన్ని గురించి మనం చెప్పాలి అనుకుంటే దీన్ని చాలామంది పొడిగా తయారు చేసుకొని ఆ పొడిలో వేసుకుంటే జీర్ణక్రియ బాగా పనిచేస్తుందని దీన్ని ఇలా వాడతారు. అలాగే 2 తెల్లబాయలు తీసుకొని ఇవి బాగా మెత్తగా దంచి వాటిని పాలలో వేసుకొని అది బాగా తెరిలిన తర్వాత దాన్ని తీసుకుంటే కూడా తాగితే కూడా మనకి ఉడికించి తాగితే బాడీలో ఉండేటువంటి ఈ వాతం అంతా పోయేదానికి అవకాశం ఉంటుంది. కీళ్ళ నొప్పులతో చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఇవి కనుక ఇచ్చినట్టు కనుకైతే చాలా బాగుంటుంది. అట్లాగే ఇంకోటి కూడా ఏంటంటే, ఎముకలను బలపరచడానికి కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేసేటువంటిది. ఇంకా శరీరంలో మనకి ప్లేట్లెట్స్ ఏమైనా డౌన్ అయిపోయి బాగా బాధపడే సమయంలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఒకటి, రక్తం పలచబడి గడ్డగా ఉండి పలచబడకుండా ఉన్నట్టు కనుకైతే ఈ తెల్లగడ్డలు కనుక వాడుకుంటే మనకి అది పొడిగా కావచ్చు, పాలలో వేసుకోవచ్చు, ఎలాగైనా శరీరంలో బాడీలోకి వెళ్ళినట్లు కనుకైతే మనకు దాని నుంచి మంచి ఉపశమనం అనేది కూడా వస్తుంది, ప్లేట్లెట్లు పెరగడంతో పాటు. అలాగే మనకి ఏదైనా తలనొప్పులు వస్తాయి. ఆ తలనొప్పులు అంటే అది మైగ్రైన్ నొప్పి కావచ్చు, లేకపోతే రొమాటిజం పైన రావచ్చు, దేనిపైన రావచ్చు. అలా వచ్చినప్పుడు ఇవి ఈ ఎల్లిపాయలు కనుకైతే మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చాలా గొప్ప ఇది. ఇంకోటి కూడా, దీన్ని తరచుగా వాడుకుంటుంటే దీన్ని కాల్చిన దాంట్లో బెల్లం కొంచెం తీసుకొని నవిలినట్లు కనుకైతే మింగేస్తే ఫ్రీగా మోషన్ అయ్యే అవకాశం కూడా దీనికి ఉంది. అలాగే ఇది ఇంకోటి కూడా ఏంటంటే, మలబద్ధకాన్ని కంట్రోల్ చేయటమే కాకుండా వయసు పైపడకుండా కూడా ఇది చూస్తుంది. ఎందుకంటే శరీరంలో వాతాన్ని కానీ, అంటే రొమాటిజం అంటాం, అది పోగొడుతూ ఉంటుంది. అలాగే ఊబకాయం రాకుండా కూడా కాపాడే శక్తి దీనికి ఉంది. కాబట్టి ఇది మనలో బాగా ఆరోగ్య విలువలని ఉన్నాయి కాబట్టి మనకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే తల్లిపాలకు కూడా సక్రమంగా లేకపోతే కూడా ఇది వాడిన దానివల్ల కూడా పొడిగా వాడచ్చు, లేకుంటే పాలలో వేసుకొని అయినా తాగొచ్చు. అట్లా తాగితే కూడా తల్లిపాలు కూడా బాగా వస్తాయి. అట్లాగే మనకి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది అని అనిపిస్తే కూడా కొలెస్ట్రాల్కి ఇది చాలా బాగుంటుంది. దీన్ని కాల్చుకొనైనా తినవచ్చు, లేదు అని అంటే వీటిని ఉడకబెట్టుకొనైనా తినవచ్చు, లేదు ఇంకొక రకంగానైనా పొళ్ళుగా తయారు చేసుకొని కానీ ఎలాగైనా మనకి ఆ చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇది బాగా ఎముకలను కూడా బలపరిచేదానికి కూడా వెల్లుల్లి ఉపయోగపడుతుంది. చాలా వైద్య గ్రంథాల్లో కూడా దీని గురించి చెప్పారు. బసవరాజీయం అని, వైద్య రత్నావళి అని, వస్తు గుణదీపిక అని, ఇట్లాంటివి చాలా పుస్తకాల్లో కూడా ఈ ఉల్లిపాయ గొప్పతనం చాలా ఇదిగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా మామూలుగా ఏ వస్తువులు ఉన్నా లేకపోయినా కూడా ఈ కంపల్సరిగా ఈ ఉల్లిపాయ తెల్లపాయ అనేవి మాత్రం కంపల్సరిగా, ఇది లేనిది మనకు ఏ పరిస్థితుల్లో ఆహారం తీసుకోలేము అనేది కూడా వాస్తవం అని చెప్పి చెప్తున్నాను. అలాగే ఇది ప్రతి వాళ్ళు తెలుసుకొని దీన్ని సక్రమమైన పద్ధతిలో వాడుకుంటే నిత్య ఆరోగ్యంగా ఉంటూ హాయిగా తన జీవితాన్ని కొనసాగించడానికి మంచి అవకాశం ఉంటుందని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లు కనుకైతే లైక్ చేయండి, నా ఛానల్ని. నమస్కారం. ఈ తెల్లపాయలు ఉన్నాయి అంటే వెల్లుల్లిని ఇలా ఒలిచేసుకొని దీన్ని బాగా రోట్లో మెత్తగా దంచేసి
దంచి పాలల్లో ఉడికించి తాగాలి. ఇలా దంచేసుకొని తర్వాత ఈ విధంగా పాలను పోసేసి ఇలా కలిపేసుకొని ఈ పాలని బాగా ఉడికించుకొని చల్లారిన తర్వాత ఈ పాలు తాగినట్టు కనుకైతే కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. తర్వాత కొలెస్ట్రాల్ సమస్య తగ్గుతుంది, ప్లేట్లెట్స్ పెరుగుతాయి, చిక్కబడకుండా పచ్చగా చేసేదానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. జీర్ణక్రియ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇంత అద్భుత లక్షణాలు ఉన్నటువంటి ఈ వెల్లిపాయ మన పెద్దవాళ్ళు మనకు ఇచ్చినటువంటి ఆరోగ్యవరంగా భావించవచ్చు. వెల్లిపాయ ఈ పాలల్లో వేసాము. దీన్ని ఇలా కాచుకొని స్టవ్ మీద ఇలా పెట్టి ఇలా కాచుకొని చల్లారిన తర్వాత వీటిని ఇలా గ్లాసులో పోసుకొని వీటిని రోజు మార్చి రోజు కానీ కాస్త టీ తాగినట్టు తాగుతుంటాం కదా, దాని మాదిరి అనుకొని దీన్ని ఇలా తాగినట్లు కనుకైతే మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం అన్నీ వస్తాయి. కొలెస్ట్రాల్ లాంటివి కానీ, లేక అజీర్ణ వ్యాధులు కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్నీ వాటి నుంచి ఉపశమనం లభించి మనం హాయిగా ఉంటాం అనేది నేను నమ్ముతున్నాను. అలాగే